నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం శరదృతువు దక్షిణాయనం నవంబరు నెల శుక్రవారము 22వ తారీఖు పంచాంగం చూద్దాం. అయితే సూర్యోదయము 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమము 5 గంటల 25 నిమిషములకు, తిథి బహుళ సప్తమి రాత్రి 9 గంటల 3 నిమిషముల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం ఆశ్లేష రాత్రి 8 గంటల 52 నిమిషముల వరకు, తదుపరి మఖా నక్షత్రము. శుభ సమయములు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు, రాహుకాలము ఉదయం 10 గంటల 30 నుండి 12 గంటల వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 24 నుంచి 9 గంటల 12 నిమిషముల వరకు, తదుపరి మధ్యాహ్నము 12 గంటల 24 నిమిషాల నుంచి 1 గంట 12 వరకు, వర్జ్యము ఉదయం 9 గంటల 9 నిమిషాల నుండి 10 గంటల 50 నిమిషముల వరకు, అమృత ఘడియలు రాత్రి 7 గంటల 35 నిమిషముల నుంచి 9 గంటల 15 నిమిషముల వరకు. ఇది ఈ రోజు పంచాంగం. ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వరకు దిన ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి, మేషం నుంచి మీనం రాశి వరకు ఎలా ఉండబోతోంది, వారి యొక్క దినచర్య ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తారు అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మేషరాశి వారికి ఆదాయం వృద్ధి అయినప్పటికీ ఖర్చుల వలన కొంత ఇబ్బంది కనపడుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం ఒక కొలిక్కి వస్తుంది. గృహ సంబంధితమైన అంటే ఇంట్లోకి కావలసిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. స్థాన చలనాలు ఉన్నాయి. ఈ రాశిలో ఉండే అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి, స్త్రీలకు పురుషులకు సంబంధించిన ఫలితాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అయితే వ్యవసాయదారులకు పంట చేతికి వచ్చి రుణాలను తీర్చివేసే అవకాశం కనబడుతోంది. స్వంత చేతి వృత్తుల వారికి మంచి ఫలితాలు, మంచి ఆదాయం కనబడుతోంది. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు అంటే బదిలీలు, ప్రమోషన్స్, ఏరియర్స్ చేతికి అందే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు సంతాన యోగము, వివాహ యోగము ఉన్నది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండేవారు పఠించదగిన మంత్రము పంచాక్షరి మంత్రము, శివాలయ దర్శనము. పంచాక్షరి మంత్రము అంటే ఓం నమ శివాయ అనే మంత్రము, శివాలయ దర్శనము, శివాభిషేకములు చేసిన మీకు ఉండే చిన్ని చిన్ని ఆటంకాలు, కష్టాలు, ఒడిదుడుకులు, అడ్డంకులు తీరిపోతాయి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన సూచన. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం కనబడుతోంది. దైవపరమైన కార్యక్రమాలలో మీరే ముందుంటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం కనబడుతోంది. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు ఇవే ఫలితాలు వర్తిస్తాయి. స్త్రీలకు సంతానం గురించి కానీ లేదా వివాహం గురించి కానీ ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజు చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం ఉంది. తర్వాత దూర ప్రయాణాలు చేస్తారు. ఆ దూర ప్రయాణాల వల్ల ఒకంత ఇబ్బంది కలిగే సూచన కనపడుతోంది. కాంట్రాక్ట్ వ్యాపారం చేసే వారికి అనుకోని నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆ కాంట్రాక్ట్ పనిని చూసుకోండి. ఈ ఒక్కరోజు కాబట్టి తప్పదు అని అనుకుంటేనే కనుక ఆ ప్రయత్నం చెయ్యమాకండి. తదుపరి రోజు మీరు చేసుకుంటే బాగుంటుంది. లేదు తప్పదు ఈ రోజే మేము కాంట్రాక్ట్ మీద సైన్ చెయ్యాలి అని అనుకునేవారు గణేశుడికి ఆలయ దర్శనం చేసి లేదా గణేష అష్టకం చదివి లేదా గణేష మంత్రాన్ని చదివి ఇక తప్పదు అని అనుకుంటే కనుక ఆ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టడం కానీ
ఒప్పందం చేసుకోవడం కానీ చేసుకుంటే మంచిది. కానీ చెప్పదగిన సూచన ఏంటంటే దాన్ని వాయిదా వేసుకుంటేనే మంచిది అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఈ యొక్క ఫలితము మీకు భవిష్యత్తులో కనబడబోతోంది కాబట్టి కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ పని మీద ఏ ఒప్పందాలు చేసుకోవద్దు అని చెప్పడం జరిగింది. ఇక మిగతా రంగాల్లో ఉండే వాళ్లకు అంటే విద్యార్థులు అనుకోవచ్చు, ఉద్యోగస్తులు అనుకోవచ్చు, వ్యాపారంలో ఉండేవాళ్ళు కానీ, లేదా రాజకీయ రంగం కానీ, లేదా సినీ టీవీ కళాకారులకు కానీ, ఇంకా మిగతా అన్ని రంగాల వాళ్ళకి చాలా చక్కగా ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోవచ్చు. ఈ రాశిలో ఉండే ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే పురుషులకు, స్త్రీలకు, అన్ని రంగాల వాళ్లకు వర్తిస్తాయి. స్త్రీలకు వివాహం కోసం కనుక ప్రయత్నం చేసేవాళ్ళు అయినా, లేదు సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళైనా ఈ రోజు చాలా శుభదినం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. తరువాత ఆరోగ్యం విషయం పట్ల అందరూ కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యం విషయం కొంత జాగ్రత్త పెట్టండి. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని చేయవలసిందిగా సూచన. ఎందుకంటే ప్రమాద సూచికలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన సూచన. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి పనుల మీద దృష్టి పెట్టేటప్పుడు ఒకంత ఆలోచించుకుని దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ పనులు అన్నీ పూర్తిగా అయ్యే అవకాశం కనబడలేదు, వాయిదా పడే అవకాశం కనబడుతోంది కాబట్టి ఏది అవసరము ఏది అనవసరము అనే విషయాన్ని మీరు చాలా విచక్షణతో ఆలోచించి ఆ పనికి మాత్రం మీరు ముందుకు వెళ్ళండి. తర్వాత కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది, అంటే శాశ్వతంగా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పనులను మీరు వాయిదా వేసుకోండి. కోర్టుకు సంబంధించిన పనులు లేదా కోర్టుకు సంబంధించిన వాయిదాలు ఈ రోజు మిమ్మల్ని ఒకంత బాధ పెడతాయి కాబట్టి ఆ పనిని అంటే ఏదైనా కొత్తగా వెయ్యాలని అనుకున్న కోర్టు పనుల్లో లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక వాటి జోలికి ఈ రోజు వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. అయితే తర్వాత బంధువులతో సమాగమనము అంటే బంధువులతో మంచి ఇది ఉంటుంది అనమాట, ర్యాపో ఉంటుంది. బంధుమిత్రులు మిమ్మల్ని అభిమానిస్తారు. కానీ బంధుమిత్రులతో ఉన్నప్పుడు అంటే బంధువులతో కానీ మిత్రులతో కానీ ఉన్నప్పుడు మీరు మాటని ఆచితూచి వాడండి. ఎందుకంటే మీ మాట వల్ల ఉత్తర మీకు ఒకంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా సమన్వయంగా సమయస్ఫూర్తిగా మీరు ఈ ఒక్కరోజు మెలగండి. అయితే పుణ్యకార్యాలు చేయాలనే ఆసక్తి ఉంటుంది. మంచి మంచి శుభకార్యాలు చేస్తారు. తర్వాత విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి మరియు విద్యార్థులకు చాలా మంచి అభివృద్ధి కనబడేటట్టుగా ఉంది. అంటే టీచర్లు కానీ, లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ ఇలా విద్యారంగంలో ఉండే ఉద్యోగస్తులకు విద్యార్థులకు కూడా చాలా చక్కని సమయము. మీరు ఏదైనా కొత్తగా ప్రణాళిక వేసుకుంటే కనుక ఈ రోజు ప్రారంభించండి. ఆదాయానికి మించిన వ్యయం ఉంటుంది కాబట్టి ఎక్కడ తగ్గించుకోవాలి ఎక్కడ పెంచాలి అనే విషయాన్ని చూసుకోండి. వ్యవసాయదారులకు మీరు రుణాలు తీర్చివేస్తారు. కొత్త రుణం చేయాలంటే కనుక ఈ ఒక్క రోజు మీరు ఓపిక పట్టి ఆగండి, తర్వాత మంచిగా ఉంటుంది. ఇక తప్పదు ఈ రోజు మేము ఎలాగైనా రుణం చెయ్యాలి అని అనుకుంటే కనుక భూమి పూజ చేసుకుని ఆ రుణ విమోచక మంత్రం చదువుకుని వరాహస్వామికి లేదా అంగారకుడికి కనుక మీరు పూజ చేసుకోవడం కానీ ఆ స్వామివారిని తలుచుకోవడం కానీ చేసుకొని అప్పుడు తప్పనిసరి అయితే కనుక రుణాలకి వెళ్ళవలసింది. లేకపోతే కనుక వాయిదా వేయడమే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేదా సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు ఈ రోజుని ఉపయోగించుకోండి. మీరు పఠించవలసిన మంత్రము నరసింహస్వామి కవచం కానీ హనుమాన్ చాలీసా కానీ మీరు కనుక పఠించినట్టయితే ఈ చిన్ని చిన్ని ఒడిదుడుకులు ఆటంకాలు తీరిపోతాయి. ప్రమాదాలు ఏవైనా ఉంటే కనుక వాటిని పెద్దగా కాకుండా చిన్ని చిన్నిగా తప్పిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి ఈ రోజు ఈ రాశి వారి యొక్క దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గురు ప్రభావం వలన అంటే వీరికి గురువు యొక్క అనుగ్రహం వలన కష్టాలన్నీ దూరమైపోయి ఇక నుంచి వీరికి అన్ని మంచి రోజులే. పితృ సంబంధమైన అనారోగ్యము లేదా పితృ సంబంధమైన అశుభ వార్తలు వినే అవకాశం ఉంది. అంటే పితృ సంబంధమైన అంటే మీ తండ్రి వర్గం వారి నుంచి ఒక అనారోగ్యం వారికి జరగడం కానీ లేదా వారి నుంచి ఏదైనా అశుభ వార్తలు వినడం కానీ జరుగుతుంది. దైవ దర్శనము, భోజన సౌఖ్యము,
ధనలాభము, నిలిచిపోయిన పనులు, ఆగిపోయిన పనులు జయం జరుగుతాయి, అంటే పూర్తి అవుతాయి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. దైవ కార్య సందర్శనం చేస్తారు. తర్వాత అలసట కలిగే అవకాశం ఉంది. ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఎత్తుకు ఎక్కే ప్రదేశాలకు వెళ్ళొద్దు అని చెప్పే సూచన చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎత్తు ప్రదేశాల నుంచి జారిపడడం కానీ, లేదా ఎత్తు ప్రదేశాల వల్ల మీకు ఒకంత అసౌకర్యం కలగడం కానీ జరుగుతుంది. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. అన్ని రంగాల వాళ్లకు మిశ్రమ ఫలితం కనపడుతోంది. ఏవైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా, లేదా అంటే ఏదైనా కార్యక్రమాలు చెయ్యాలి అని అనుకుంటే కనుక మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆ జోలికి వెళ్ళకండి. ఈ ఒక్క రోజును దాటవేయండి. విదేశాల్లో చదువుకోవాలన్నా, ఉద్యోగస్తులు విదేశాలు వెళ్ళాలన్నా ఈ ఒక్క రోజును మీరు ఆగి తదుపరి ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఇంటా బయట గౌరవ మర్యాదలు దక్కుతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అయితే సంతానం కోసం కానీ, లేదా వివాహం కోసం కానీ ప్రయత్నం చెయ్యాలి అనుకుంటే ఈ రోజును ప్రారంభించకండి. ఈ రోజు అస్సలు అనుకూలంగా లేదు కాబట్టి మరుసటి రోజుకు వాయిదా వేసుకోండి. మీరు పఠించవలసిన జపించవలసిన మంత్రము శ్రీమన్నారాయణుడిది. ఏ మంత్రమైనా తీసుకొని చదవండి. విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ, చదవడం కానీ చెయ్యండి. విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయాల దర్శన చెయ్యండి. రాముడు కానీ, కృష్ణుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, దత్తాత్రేయుడు కానీ, ఇలాగా విష్ణు స్వరూపానికి సంబంధించినటువంటి ఆలయాల దర్శనం కనుక చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈ రోజు దైవపరమైన యాత్రలు, అంటే తీర్థయాత్రలు చేస్తారు. పూజాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒత్తిడి ఒకంత తగ్గుతుంది. మనశ్శాంతిగా ఉంటారు. శ్రమించి చదివితే కనుక విద్యార్థులకు మంచి శుభం జరిగే అవకాశం. శుభం అంటే ఇన్ ద సెన్స్ మనకి విజయం చేకూరుతుంది. మీరు సక్సెస్ సాధిస్తారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా మంచి అవకాశము. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. మిత్రవర్గంలో మీకు అత్యంత అనుకూలమైన అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు, మిగతా రంగాల వాళ్ళకి ఈ రోజు అత్యంత యోగ్యదాయమైన కాలం కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈ రోజును మీరు ప్రారంభించండి. సక్సెస్ సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు ఈ రోజు వేసుకున్నట్టయితే కనుక భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ ఏ రంగంలో వాళ్ళకైనా ఈ ఫలితాలు వర్తిస్తాయి. స్త్రీలకు వివాహానికి కానీ, లేదా సంతానం కోసం కానీ ప్రయత్నం చేసే స్త్రీలకు ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి ఈ దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఆ కార్యక్రమాలు ఏవైనా ఉంటే కనుక శ్రీకారం చుట్టండి. ఈ రాశిలో ఉండే అందరికీ కూడా ధనలాభం కలిగే సూచన కనబడుతోంది. అది ఏ వృత్తి వారికైనా, ఏ రంగం వారికైనా ధనలాభం కనబడుతోంది కాబట్టి అది ఏమిటి, ఎలా వస్తుంది అనేది మీకు విచక్షణ తెలుస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. కొత్తగా ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజు శ్రీకారం చుట్టండి. మీరు దర్శించవలసిన ఆలయాలు దుర్గాదేవి ఆలయాలు కానీ, లేదా స్త్రీ శక్తికి సంబంధించినటువంటి ఆలయాలు ఏవైనా సరే మీరు సందర్శించవచ్చు. అమ్మవారి లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, లక్ష్మీ అమ్మవారి ఆలయాలు కానీ మీరు సందర్శన చేసినట్టయితే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే కనుక అవి సమసిపోతాయి. ఇవి ఈ రాశి వారి యొక్క దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో మంచి లాభాలను చవిచూస్తారు. అయినప్పటికీ కొంత ధన వ్యయం అయితే జరిగే సూచన ఉంది కాబట్టి ఇబ్బందులు కూడా సూచనగా కనిపిస్తున్నాయి. అవి ఏమిటి, ఎలాగా అనేది మీరు యోచన చేసుకోండి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. స్నేహితులతో విహారయాత్రలు చేస్తారు. కొన్ని అనుకోని బాధ్యతలు మీ నెత్తికి ఎత్తుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆ అవకాశం కూడా మీకు కలుగుతుంది. జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. నిరుద్యోగులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు చాలా మంచి అనువైన కాలము. కొత్తగా వ్యాపారాలు విస్తరించాలని అనుకుంటే ఈ రోజు మీరు ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు ఈ రోజుని చక్కగా వినియోగించుకోండి. ఏ ప్రణాళికలు వేసుకోవాలన్నా, ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా, ఏ కీలకమైన పనులు చేయాలన్నా ఈ రోజు చాలా చక్కగా ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వివాహానికి ప్రయత్నాలు చేసే వాళ్ళు స్త్రీలైనా, పురుషులైనా ఈ రోజు చాలా చక్కని సమయం.
మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ రోజు అత్యంత లాభదాయకము, యోగ్యదాయకము కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీరు దర్శించవలసిన ఆలయాలు గురు సంబంధిత ఆలయాలు కానీ, లేదా విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయాలు కానీ సందర్శించినట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ నవగ్రహ ఆలయాలను లేదా నవగ్రహ పఠన కనుక చేసినట్టయితే అత్యంత విశేషమైన ఫలితాలు మీరు చవిచూడవచ్చు. ఇది ఈ రాశిలో ఉండే ఈ రోజు యొక్క దిన ఫలితం. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం మెరుగైనప్పటికీ కొన్ని కొన్ని ఇబ్బందులు, కొన్ని కొన్ని అప్పులు చేయవలసి రావాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి. వ్యాపారానికి సంబంధించినటువంటి చిక్కులు వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఎవరి వల్ల, ఎలా అనేది మీరు యోచన చేసుకోండి. పెద్దవారి ఆరోగ్యం పట్ల ఒకంత ఆందోళన కనబడుతోంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. దైవపరమైన యాత్రలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు, ఇతర రంగం వాళ్ళకి ధనాదాయము ఎక్కువగా ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చేటట్టుంది. తర్వాత విద్యార్థులకు ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన రోజు. మీరు ర్యాంకులు సంపాదిస్తారు. మీరు అనుకున్న స్థాయికి మించిన కెరియర్లో మీరు నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటే కనుక ఈ రోజు మీరు అప్లికేషన్ రాయడము, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవి ఈ రోజు మీరు చేసుకున్నట్టయితే కనుక మీకు భవిష్యత్తులో విదేశాల్లో చదువుకునే అవకాశము, విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం కూడా వచ్చే సూచన కనబడుతోంది. అయితే మీరు ఏ ఆలోచన చేస్తారో, వ్యవసాయదారులు కావచ్చు, ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలోనూ వాళ్ళు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే ఈ రంగంలో అంటే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి యొక్క ఆలోచనలకి రూపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవి సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ రోజు మీరు ఆ ప్రణాళిక వేసుకోండి. మీరు సందర్శించవలసిన ఆలయాలు వెంకటేశ్వర స్వామి ఆలయము, శివాలయము, ఈ రెండు మీరు దర్శించండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు కష్ట నష్టాలన్నీ తొలగిపోయి కోరికలు నెరవేరే సమయం కాబట్టి మీరు ఆ దిశగా ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆశయాలు ఉన్నాయి అనేది మీరు ప్రణాళిక వేసుకోండి. బంధుమిత్రులతో నూతన ఉత్సాహంతో వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. వ్యాధుల యొక్క తీవ్రత తగ్గుముఖం పట్టి మీరు ఆరోగ్యం చేకూర్చుకుంటారు. ఆర్థికంగా మంచి వెసులుబాటు ఉంది. మానసికంగా సుఖము, సౌఖ్యము, ఇంటా బయట సంతోషకరమైన వాతావరణము. ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా మీకు ఈ రోజు అత్యంత యోగ్యదాయకమైన రోజు. మీరు పట్టిందల్లా బంగారము అయ్యేది ఈ రోజు కాబట్టి మీరు ఏ ప్రణాళిక వేసుకున్నా, ఏం చెయ్యాలి అని అనుకున్నా, ఏది సాధించాలి అని అనుకున్నా ఈ రోజు చాలా చక్కని రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. దానికి ఏం ప్రణాళిక వేసుకుంటారో ఈ రోజు వేసుకోండి. మీరు సందర్శించవలసిన ఆలయము హనుమంతుడి ఆలయము, వినాయకుడి ఆలయము. వినాయకుడికి సంబంధించినటువంటి మంత్రము, హనుమాన్ చాలీసా, ఈ రెండు కనుక మీరు చేసినట్లయితే ఎటువంటి ఆటంకాలు ఉన్నా మీకు తొలగిపోతాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజు. మీ కష్టాలన్నీ తీరిపోయే రోజు. మీకు అన్ని రకాలుగా ధనప్రాప్తి కలుగుతుంది. మీరు ఏ వర్గం అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజు. మీ వైపే అందరూ ఫేవర్గా అంటే మీ యొక్క సలహాలు కానీ, మీ యొక్క అటెన్షన్ కానీ కోరుకుంటారు అందరూ. మీకు అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంటుంది ఈరోజు. మీరు ఏదైనా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకున్నా ఈ రోజు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. మీకు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఒకంత ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య భంగం కనబడుతోంది. మిత్రులతో ఆచితూచి వ్యవహరించండి. వారితో విభేదించే అవకాశం కనబడుతోంది కాబట్టి దూర ప్రయాణాలు చేస్తారు. కొన్ని అనుకూలమైన ఖర్చులు, కొన్ని అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏది మీకు అనుకూలమో ఆ ఖర్చు పెట్టండి. ఏది అనవసరమైనవి, అనుకోనివి ఉంటాయో వాటిని ఒకంత వాయిదా వేస్తే ఆర్థికంగా మీకు చాలా చక్కగా ఉంటుంది. ప్రయాణాల్లో అలసట, అధిక నష్టము, కొంత చికాకులు, మనోవ్యాధి కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ తరపు బంధువుల్లో
మీకు ఏదో ఒక సలహా ఇవ్వాలని చూస్తారు. ఆ సలహా మీకు అనుకూలమైనది అయితేనే పాటించండి. మొహమాటానికి పోయి కోరి చిక్కులు తెచ్చుకోకండి. అయితే ఆహ్, ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులు అన్ని రంగాల వాళ్ళకి ఒక మంచి శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ రంగానికి సంబంధించినటువంటి శుభవార్తలే మీకు అందుతాయి. అది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందనమాట. అయితే మీరు పఠించవలసిన లేదా మీరు సందర్శించవలసిన ఆలయాలు గణేష్ ఆలయము అంటే గణపతి ఆలయము, ఆహ్, శివుడి ఆలయము సందర్శించండి. శివ పంచాక్షరి చదవండి లేదా శివుడికి అభిషేకాన్ని చేయించండి. గణేశుడికి 5 ప్రదక్షిణాలు చెయ్యండి. మీరు అనుకున్న పనులు చేయగలుగుతారు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క ఫలితం. మకర రాశి. మకర రాశి వారికి ఇంటా బయట అన్ని రకాలుగా చాలా యోగ్యంగా ఉంటుంది. ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. ఆకస్మిక ధనప్రాప్తి, ఆరోగ్యం ఉంటుంది. గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి తీరిపోయి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే, స్త్రీలు కానీ, పురుషులు కానీ అన్ని రంగాల్లో విద్యార్థుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో వారికి ఎవరైతే ఈ రాశిలో ఉంటారో వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి. కాకపోతే ఆరోగ్యంలో ఒకంత నిస్సత్తువ, శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్య సూచన కనబడుతోంది. చాలా జాగ్రత్త వహించండి. మీరు మంచి మాట్లాడినప్పటికీ అది చెడుగా వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఎవరికీ మీరు సలహాలు ఇవ్వద్దు. సలహాలు మిమ్మల్ని అడిగినప్పుడు వాయిదా వేయండి. తప్పించుకునే ధోరణిని అవలంబించండి. లేదు అంటే కోరి చిక్కులు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. కోరి ప్రమాదాలు తెచ్చుకోకండి. అయితే సంఘంలో పేరు ప్రఖ్యాతలకి, ఆహ్, ఆహ్, సన్మానాలకి అసలు మీకు కొదవే లేదు. అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంటుంది. మిత్రులు, పాత మిత్రులు కలుస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. దైవారాధన కార్యక్రమంలో పాల్గొంటారు. స్త్రీలు గాని, పురుషులు గాని వివాహం కోసం కనుక మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే లేదా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఈ రోజు అత్యంత అనువైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. గురువుకు సంబంధించిన ఆలయాల దర్శన, గురు ప్రార్థన చేసినట్టయితే మీకు ఆ చిన్నిపాటి ఒడిదుడుకులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ప్రశాంతత, మనశ్శాంతి లోపిస్తాయి. ఓర్పు చేత మీరు నోటి మాట చేత కార్యసిద్ధిని సాధించుకోవాలే తప్ప దుడుకుదనాన్ని కనుక ప్రదర్శించినట్టయితే మొదలకే మోసం వచ్చేటట్టుంది. వ్యాపారం నందు కొద్దిపాటి వృద్ధి కనపడుతోంది. దైవపరమైన శుభకార్యాలు చేస్తారు. స్త్రీ మూలకంగా లాభము, స్త్రీ మూలకంగా నష్టము వచ్చే అవకాశం ఉంది. అపనిందలు పడే అవకాశం ఉంది కాబట్టి అది ఇంట్లో స్త్రీలా, బయట స్త్రీలా ఎవరు అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి వారి నుంచి ఒకంత జాగ్రత్త పడవలసింది. వ్యవసాయదారులకు కొంత ఊరట, ఆశించినంత లాభాలు వస్తాయి. రుణాలను తీర్చివేస్తారు. అకాల భోజనం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తర్వాత మీరు సందర్శించవలసిన ఆలయాలు దక్షిణామూర్తి ఆలయం కానీ, దక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్తోత్ర పఠనం కానీ చేసినట్టయితే మీకు ఒకంత ఊరట కలుగుతుంది. ఏవైనా కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు ఉంటే తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీరు పొందుతారు. ఇవి ఈ రాశి యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీ కోరికలు ఈ రోజు చాలా చక్కగా తీరుతాయి. ఈ రోజంతా మీకు అనుకూలమైన కాలము. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా చక్కగా ఈ రోజు ప్రారంభించండి. అవి ఫ్యూచర్లో అంటే భవిష్యత్తు ప్రణాళికలకు, భవిష్యత్తు పురోభివృద్ధికి ఈ రోజు మీరు వేసినది చక్కని పూలబాట అవుతుంది. తరువాత కొన్ని పనులు మాత్రమే మీకు ముందుకు వెడతాయి. కొన్ని పనులు మీరు అనుకోని రీతిలో వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. అవి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఏ పనులు మనం చేసుకోవాలి, ఏ పనులు వాయిదా వేసుకోవాలి అనే యోచన పెట్టుకుని కనుక మీరు చేసినట్టయితే నిర్విఘ్నంగా మీరు ముందుకి దూసుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. ఉద్యోగులకు స్థానచలనాలు ఉన్నాయి. హై ప్యాకేజీతో మిమ్మల్ని బదిలీ చేసే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి కాస్త గడ్డు కాలంగా చెప్పొచ్చు. వారు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడము, ఊరుకోవడమే మంచిది. ఏవైనా తప్పదు అని అనుకుంటే కనుక వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పడం జరిగింది రాజకీయ రంగం వారికి. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు
వర్తిస్తాయి. తరువాత పాత అప్పులు ఏవైనా ఉంటే తీర్చేస్తారు. కొత్త అప్పులకు మాత్రం రుణ ప్రయత్నానికి ఈ రోజు వెళ్ళవద్దు అని చెప్పడం సూచన జరిగింది. విదేశాలు వెళ్లి చదువుకోవాలన్నా, విదేశాలు వెళ్లి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకున్న విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, లేదా ఉద్యోగస్తులకు కానీ ఈ రోజు చాలా చక్కగా ఉంది కాబట్టి మీరు ఈ రోజు భవిష్యత్తు ప్రణాళిక వేసుకోండి. సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ స్త్రీలు కానీ, పురుషులు కానీ ప్రయత్నం చేసినట్టయితే ఈ రోజు ఆ ప్రయత్నం చేయమాకండి. తదుపరి రోజుకు లేదా మరేదైనా రోజుకు మరొకసారి ఆ ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు కలిసి రాదు కాబట్టి ఈ ఒక్క రోజును మీరు వాయిదా వేసుకోండి. వివాహానికి కానీ, సంతానం కోసం కానీ మీరు దర్శించవలసిన ఆలయాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకము. లేదు అని అనుకుంటే ఆలయాలు లేవు అని అనుకుంటే కనుక శివ ఆరాధన చేయండి, శివ అభిషేకం చేయండి, శివాలయాలు దర్శనం చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. నమస్తే.